నేను మీ దీపిక పిల్లలందరికైతే హ్యాపీ మండే అండి. అమ్మ ఇంకా పొద్దున్న పూజ చేసుకోవడం అయితే కుదరలేదనమాట. ఇప్పుడు పూజ చేసుకుంది. అమ్మకి దేవుడు అంటే అయితే చాలా ఇష్టం. ఎక్కడ దేవుడు కనిపించిన పూజలన్నా వ్రతాలన్నా అమ్మ అయితే ఆ విషయంలో చాలా ముందుంటుందన్నమాట. ఇంక అమ్మనే వెళ్ళి పూలు పక్కన తెంపుకొని వచ్చి మరి పూజ చేసుకుంది. ఇప్పుడు మనం దేవుడికి అయితే మనస్ఫూర్తిగా పూజ చేస్తే మన పూజనైతే దేవుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడనమాట. మనం ప్రతిసారి పండ్లు, పలహారాలు, ప్రసాదాలు, పువ్వులు అన్నీ పెట్టి హెవీగా చేస్తేనే అయితే దేవుడు మన పూజని స్వీకరిస్తాడని అయితే కాదండి. స్వచ్ఛమైన మనస్సుతోని మన మనస్సుని ప్రసాదంగా అర్పిస్తే ఖచ్చితంగా ఆ దేవుడైతే స్వీకరిస్తాడు. అమ్మ ప్రేమ కూడా అంత స్వచ్ఛమైందనమాట. అంత స్వచ్ఛమైన మనస్సు ఉంటుంది మా మమ్మీ అయితే. అంత దేవుడికైతే అంత స్వచ్ఛంగా పూజ చేస్తుంది. ఎట్లా అంటే ఒక చిన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో అంత మంచి మనస్తత్వం మా మమ్మీదైతే. ఎప్పుడు దైవభక్తిలో తప్ప వేరే ఇంకా ఏ ఆలోచన ఉండదన్నమాట అమ్మకైతే. ఎప్పుడు పూజ చేసుకోవడం, బుక్ రాసుకోవడం, బుక్ చదువుకోవడం, ఇంకా అయితే ఇదే పని పాపం. మా అమ్మ అయితే ఇందాక పూజ చేసుకుంది. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట. అట్లా మమ్మీని వెళ్ళి ఆ పూలన్నీ తెంపుకొని వచ్చి ఆ ఫోటోలు అవన్నీ తీసి పేపర్ చేంజ్ చేసి ఓపిక్గా మళ్ళీ అవన్నీ వేసుకొని అలా చేసుకొని పెట్టిందనమాట. నాకైతే మస్తు మంచిగా అనిపించింది నిజంగా. అమ్మ చేసిన పూజ అయితే, నేను అన్ని పెట్టి అలంకరణ చేసిన పూజ కూడా నాకు అంత అనిపించలేదు. అమ్మ చేసిన ఈ పూజ అయితే నాకు చాలా చాలా మంచిగా అనిపించింది నిజంగా. మీకు ఎలా అనిపించిందో మీరైతే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా చాలా సింపుల్గా మంచిగా మంచి మనసుతో స్వచ్ఛమైన మనసుతో చేసిన అమ్మ పూజ అయితే ఆ దేవుడికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో నేను ఇంకొకటి అయితే చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియోలో. ఏంటంటే కొంతమంది అంటున్నారనమాట, ఏమనంటే ఏమనుకున్నా జరగట్లేదు, ఏ దేవుడికి మొక్కినా జరగట్లేదు, ఏది జరగట్లేదు ఎందుకు అనేసి అంటున్నారనమాట. అట్లా ఒక్కొక్క టైం నాకు కూడా అనిపించింది. కానీ నేనైతే ఒక పని చేశానన్నమాట. దానివల్ల నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే ఇప్పుడు ఇది మీకు చెప్తున్నాను. నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు, కానీ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు కూడా అవ్వచ్చేమో అనిపిస్తుంది. అదేంటంటే, ముందుగా మీరు ఏ కార్యక్రమం అయితే మొదలుపెట్టినా, ఏ పని చేయాలనుకున్నా ఫస్ట్ మీరు దేవుడికి కాదండి మొక్కేది, అమ్మ నాన్నకి. మీరు అమ్మ నాన్న కాళ్ళు మొక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మీరు తర్వాత దేవుడికి మొక్కి మీ పని మీరు మొదలు పెట్టండి. ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒకవేళ నాన్న లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అమ్మ కాళ్ళు మొక్కేసి తప్పకుండా అమ్మ కాళ్ళు మొక్కేసి కోరుకొని ఆ దేవుడికైతే మీకు ఇష్టమైన దేవుడికి మొక్కుకోండి. మీ పని అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ముల్లోకాల నేలేటి ఆ వినాయకుడే చూశారు కదా, వాళ్ళన్న తమ్ముడు ఇద్దరి పోటీలో తను వెంటనే వెళ్ళిపోయాడనమాట నెమలి వాహనం మీద. కానీ తెలివితో ఆలోచించిన వినాయకుడు మాత్రం వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ ప్రదక్షిణ చేసి కాళ్ళు మొక్కితే తనకి ముల్లోకాలు చుట్టొచ్చినంత ఫలితం అయితే దక్కింది కదా. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, అమ్మ నాన్నకు మించినది ఏదీ లేదు. ఫస్ట్ అమ్మ నాన్న తర్వాతనే ముల్లోకాలున్న దేవుడు అనమాట. ఒక్కసారి అయితే మీరు ఏ పని చేసినా ఇక నుంచి మనస్ఫూర్తిగా మీ అమ్మా నాన్న కాళ్ళకి నమస్కారం చేసి తర్వాత మీకు ఇష్టమైన దేవుడికి చేసి మీ పని స్టార్ట్ చేయండి. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఇలాగే అనుకొని బాధపడ్డా, మా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని నేను ఒక పని అయితే మొదలుపెట్టాను. ఖచ్చితంగా అది నాకు, నేను అన్లక్కీ అనుకున్నాను, కానీ అది నాకు సక్సెస్ అయింది. సో దానికోసం అయితే నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. నచ్చితే చేయండి, లేకపోతే అది స్కిప్ చేసేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.